వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముందుగా అలీబాబా చిన్నతనం గురించి తెలుసుకుందాం. పర్షియా రాజ్యంలో రహమతుల్లా అనే పేరు గల దర్జీ ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పొట్టకూటి కోసం పగలు రాత్రి అనక బట్టలు కుట్టి ఎంతో కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి 2 కొడుకులు కలిగారు. పెద్దవాడికి ఖాసిం అని, చిన్నవాడికి అలీబాబా అని పేరు పెట్టి రహమతుల్లా అతని భార్య వాళ్ళిద్దరిని ఎంతో గారాబంగా పెంచసాగారు. కొన్నాళ్లు గడిచాక జబ్బు చేసి రెహమతుల్లా భార్య మరణించింది. 2 కొడుకులను తల్లి తండ్రి తానే అయి ఏ కష్టము కలగకుండా పెంచుకుంటూ ఉన్నాడు రెహమతుల్లా. ఖాసిం కొంచెం మొండివాడిగా, స్వార్థపరుడిగా తయారయ్యాడు. పైగా తండ్రి సంపాదించలేకపోవడం వల్లనే తాము దారిద్ర్యం అనుభవిస్తున్నామని, పెద్దయ్యాక ధనం సంపాదించి మంచి తిండి, బట్ట, ఇల్లు సమకూర్చుకోవాలని ఎప్పుడూ తెగ ఆలోచిస్తూ ఉండేవాడు. అలీబాబా మాత్రం చాలా మంచివాడు. ఖాసిం మనస్తత్వానికి భిన్నమైన మనస్తత్వం కలవాడు. ఉన్నంతలో శుభ్రంగా తయారయ్యేవాడు. తండ్రి అన్నలు ఇద్దరూ తిన్నాక మిగిలిందే తాను తినేవాడు. జాలి, దయ, శాంతం వంటివి అతడికి చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి. ఖాసిం, అలీబాబాలు యువకులు అయ్యారు. రెహమతుల్లా మనోవ్యాధితో మంచం పట్టాడు. ఒకనాడు రెహమతుల్లా తన 2 కొడుకులను పిలిచి, నేను వస్తూ పట్టుకొచ్చిందేమీ లేదు. బతికిన నాళ్లలో ఈ ఇల్లు తప్ప ఏమీ సంపాదించలేదు. నేను రేపు చచ్చిపోయాక నాతో పాటు దీన్ని పట్టుకుపోలేను అంటూ అలీబాబా వంక చూసి, బేటా, నీ భయ్యా ఖాసిం అమాయకుడు. అన్న అంటే తండ్రి తరువాత తండ్రి అంతటివాడు. వాడిని కనిపెట్టుకుని ఉండు. ఉన్నది ఇద్దరూ సమానంగా పంచుకోండి అని చెప్పాడు. ఆ రాత్రే రహమతుల్లా మరణించాడు. ఆ తరువాత ఖాసిం ఉన్న ఇంటిని 2 భాగాలుగా చేసి ఓ భాగం అలీబాబాకు పంచి 2వ భాగం తను ఉంచుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కట్టెలు అమ్మడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తండ్రి మరణంతో తమకు తామే బతకాల్సి వచ్చింది సోదరులిద్దరికీ. ఒకనాడు అలీబాబా ఒక గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. అప్పటికి ఖాసిం అంగళ్ళు బజార్లో కూలీగా పనిచేస్తూ తిండి సంపాదించుకుంటూ ఉన్నాడు. అలీబాబా అడవికి బయలుదేరడం చూసి, ఏం భయ్యా, గొడ్డలు పట్టుకుని అడవికి బయలుదేరావు, ఏం చేద్దామని అంటూ అడిగాడు ఖాసిం అలీబాబాని. కట్టెలు కొట్టి తెచ్చి నగరంలో అమ్ముదామని భయ్యా. నేను నీకులా తెలివైన వాణ్ణి కాదు కదా, అందుకనే నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు అంటూ నిజాయితీగా చెప్పాడు అలీబాబా. ఏమనుకున్నాడో ఏమో ఖాసిం, సరే పద, ఈ రోజు నుండి నేను కూడా అడవికి వచ్చి కట్టెలు కొట్టి అమ్ముతాను అంటూ బయలుదేరాడు. అలీబాబా, ఖాసింలు ఇద్దరూ అడవికి పోయి కట్టెలను కొట్టుకొచ్చి నగరంలో అమ్మడం మొదలుపెట్టారు. ఖాసిం తన కష్టానికి రెట్టింపు లాభానికి గాని కట్టెలను అమ్మేవాడు కాదు. అలీబాబా మాత్రం ఎవరు ఎంత చేతిలో పెట్టినా ఎంతో ఉదారంగా వారికి కట్టెలను ఇచ్చేసేవాడు. ఖాసిం ఎన్నోసార్లు అలీబాబాతో, నీకు తినడానికి తిండి లేదు, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకొని కట్టెలను అమ్ముతావెందుకు? ఇలా చేస్తే నీ జీవితాంతము కట్టెలు కట్టుకుని బ్రతకవలసిందే అంటూ మందలించేవాడు. ఖాసిం మాటలకు అలీబాబా నవ్వి, పోనీలే భయ్యా, వయసు ఓపిక ఉందిగా, పేదవారికి మనం కాస్తంత కనికరం చూపిస్తే ఆ దేవుడు ఎప్పుడో ఉన్నప్పుడు తప్పకుండా మన మీద కనికరం చూపిస్తాడు అనేవాడు. ఖాసిం కట్టెలు అమ్ముతూ కొంత ధనం వెనక వేసి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఎంతో కాలం నుండి ఖాసింని, అలీబాబాని చూస్తూ ఉన్న ఒక ధనవంతుడు కష్టపడి ధనం పోగు చేసి వ్యాపారం ప్రారంభించిన ఖాసింను చూసి తన ఒక్కగానొక్క కూతురును ఇచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి అయ్యాక ఖాసింకి బాగా కలిసి వచ్చింది. వ్యాపారం పెరిగింది. మంచి భవంతి కట్టుకున్నాడు. సేవకులను నియమించుకున్నాడు. ఆ నగరంలో ప్రముఖుడయ్యాడు. ఖాసిం పెండ్లి అయిన కొద్ది రోజులకే మామగారు, అత్తగారు మరణించడంతో ఆస్తి అంతా కలిసి వచ్చి ఖాసిం సంపద మరింత పెరిగింది. ఆ తరువాత వ్యాపారము, సంసారంలో పడి తమ్ముడిని పూర్తిగా మర్చిపోయాడు ఖాసిం. ఖాసిం భార్య అతనికి తగ్గది. ఆమె పేరు రజియా. ధనవంతురాల్ని అన్న అహంకారం ఆమెకు బాగా ఎక్కువ. పేదవాడైన అలీబాబా అంటే ఆమెకు అస్సలు గిట్టేది కాదు. అవ్వడానికి పక్కపక్క ఇళ్ళైనా ఒక్కనాడు కూడా ఆమె మరిదిని ప్రేమగా పలకరించింది లేదు. ఒక్కపూట తన ఇంటికి పిలిచి ఆప్యాయంగా తిండి పెట్టింది లేదు. ఖాసిం ధనవంతుడు కావడం, ధనం వల్ల కలిగిన అహంకారం అయిన రజియాను పెండ్లి ఆడడంతో పాపం ఆ అన్నాతమ్ముళ్ల మధ్య పలకరింపులు కూడా కరువయ్యాయి. అలీబాబా అదృష్టం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాసింకు పెండ్లి అయ్యి అతడు ధనవంతుడయ్యి అలీబాబాను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ నగరంలో చాలామంది అలీబాబా పట్ల జాలి కనబరిచేవారు. అలీబాబా ఖాసింలా స్వార్థపరుడు కాకపోవడం చేత అందరినీ వరుసలు కలుపుతూ పిలుస్తూ అందరితో కలుపుగోలుగా ఉండడం వల్ల ఒక పేద కుటుంబీకుడు అలీబాబాను పిలిచి పిల్లనిచ్చాడు. అలీబాబా భార్య పేరు హసీనా. ఆమె అలీబాబాకు తగిన భార్య. హసీనా చిన్నప్పటి నుండి పేదరికంలో పెరగడం వల్ల అణుమాత్రం అహంకారం కూడా లేకుండా చక్కని గుణవంతురాలిగా పేరు తెచ్చుకుంది. అలీబాబాకు పెళ్ళైన నాటి నుంచి ఆ నగరంలో వారు కూడా అతడికి కట్టెలకు న్యాయమైన ధరను చెల్లించసాగారు. అదంతా హసీనా ఇంట కాలు పెట్టడం వల్ల కలిసి వచ్చిన అదృష్టంగా భావించాడు అలీబాబా. హసీనా చక్కటిని అందంతో పాటు తెలివిగలది కూడా. కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే బావగారికి తోడుకోడలికి తన భర్త మీద చిన్నచూపు ఉందన్న విషయం గ్రహించి అలీబాబా తెచ్చిన దానిలో గుట్టుగా సంసారం గడుపుతూ దేనికోసం తోడుకోడలి ముందు చేయి చాచకుండా రోజులు నెట్టుకు రాసాగింది. అన్నదమ్ములిద్దరికీ సంతానం కలగడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతకాలం గడిచింది. ఖాసిం అలీబాబా భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రజియా కాలు కింద పెట్టకుండా ఆమెకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టడానికి ఖాసిం దాసీలను నియమించాడు. అలీబాబాకు అంత స్తోమత లేకపోవడం వల్ల వీలైనంత వరకు భార్యకు ఇంటి పనులలో సహాయం చేసి ఆ తరువాత అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి అమ్మసాగాడు. ఖాసిం ధనం మత్తులో పడి పూర్తిగా తమ్ముడిని మర్చిపోవడమే కాదు, తన అందమైన భవంతి పక్కన పాడుబడిన ఇల్లు లాంటి రాతి పెంకుల కప్పుతో ఉన్న అలీబాబా ఇంటిని ఎంతో కొంతకి తనకి అమ్మమని సాధించసాగాడు. మరి కొంతకాలం గడిచింది. ముందు రోజు ఖాసిం భార్య మగపిల్లవాడిని ప్రసవించింది. తరువాత రోజు అలీబాబా భార్యకు కూడా మగపిల్లవాడు పుట్టాడు. ఖాసిం తనకు కొడుకు పుట్టినందుకు చుట్టుపక్కల వారందరినీ పిలిచి దావత్తిచ్చాడు. కానీ మాట మాత్రానికైనా అలీబాబాని అతని భార్యను ఆహ్వానించలేదు సరికదా. తన తమ్ముడు కొడుకుని చూసిపోవడానికి కూడా అలీబాబా గడప తొక్కలేదు. అలీబాబా మాత్రం 4 పెద్ద మనుషులను పిలిచి వారితో పాటు అన్న కుటుంబాన్ని కూడా విందుకు ఆహ్వానించాడు. ఖాసిం ఆ విందుకు వస్తేగా తన వంటి ధనవంతుడు అలీబాబా వంటి పేదవాడి ఇంటికి విందుకు పోవడం నామోషి అని అతని భార్య చెప్పిన మాటలకు మానుకున్నాడు. ఖాసిం కొడుకుకు ఖాదిర్ అని పేరు పెట్టాడు. అలీబాబా తన కొడుకుకు అబ్దుల్లా అని పేరు పెట్టాడు. ఆ పిల్లలు ఇద్దరూ పెరిగి పెద్దవారు కాసాగారు. అలీబాబాకి మొదలైన బాధలు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి అలీబాబాకి బాధలు మొదలయ్యాయి. కట్టెలు కొట్టగా వచ్చే సంపాదన అంతంత మాత్రం. అది అతడుకి అతని భార్యకు తినటానికే సరిపోదు. అటువంటిది ఇప్పుడు కొడుకు కూడా. ఒక పూట ఇద్దరు కడుపు నిండా తింటే రెండో పూట ఇద్దరిలో ఎవరో ఒకరు పస్తులు ఉండవలసిందే. అలీబాబా ఎంతో బాధపడేవాడు. హసీనా అతన్ని ఓదారుస్తూ, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నువ్వు మీ అన్నను చూసి ధనవంతుడివి కాలేదని ఎప్పుడూ బాధపడద్దు. నీ మనసు మంచిది. ఎప్పుడూ అప్పుడు అది నిన్ను గొప్ప ధనవంతుడిని చేస్తుంది. మంచివాడు ముందు కష్టపడతాడు, తరువాత సుఖపడతాడు. చెడ్డవాడు ముందుగా సుఖపడతాడు, తరువాత కష్టపడతాడు. చీకటి వెనుక వెలుగు, చెడు వెనుక మంచి తప్పక వస్తాయి. నువ్వు దిగులు పడకు. ఇలా రకరకాలుగా హసీనా అలీబాబాను ఓదార్చేది. ఆ మాటలకు అలీబాబా కొండంత ధైర్యం తెచ్చుకునేవాడు. కాలం ఎంత విచిత్రమైనది. ఒక చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకే రకంగా ఉండనట్టే ఒకే కడుపున పుట్టినప్పటికీ ఖాసిం ధనవంతుడిగా అలీబాబాను పేదవాడిగా మార్చేసింది. కాలం గడుస్తూ ఉంది. అలీబాబాకి కష్టం తప్పటం లేదు. సూర్యోదయం అవ్వగానే అడవికి పోయి సూర్యాస్తమయం దాకా కట్టెలు కొట్టి వాటిని తెచ్చి నగరంలో అమ్మినా వచ్చే సంపాదన తినడానికి బొటాబొటిగా సరిపోయేది. అతడికి కూడా ఖాసింలాగా సొంతగా ఏదైనా వ్యాపారం చేసి ధనవంతుడు కావాలని ఆశ. కానీ అందుకు పెట్టుబడిగా ఎంతో కొంత ధనం కావాలి. తన సంపాదన తినటానికే సరిపోతుంది. పైగా ఏ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళకపోయినా పిల్లవాడితో సహా పస్తులుండాల్సిందే. ఒకనాడు అన్నను అడిగి కొంత ధనం అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభిద్దామని అనుకున్నాడు అలీబాబా. కానీ హసీనా, వద్దు, అడిగితే నీ అన్న ఇవ్వడు. ఒకవేళ నీ అన్న ఇద్దామని అనుకున్నా కూడా మీ వదిన అస్సలు ఇవ్వనివ్వదు అని వారించడంతో ఆ ప్రయత్నం మానుకుని మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు అలీబాబా. అలీబాబా చాలా మంచివాడు. మంచివాళ్లకు దేవుడెప్పుడూ తోడు ఉంటాడు. అదృష్టం అంటే కాలం కలిసి రావటమే. అలీబాబాకి కాలం కలిసి వచ్చింది. ఒకనాడు
తన గాడిదను తీసుకుని ఎప్పటిలాగానే కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరి వెళ్ళాడు అలీబాబా. అంతకుముందు రోజే ఒక ధనవంతుడు తనకు మంచి గంధం కట్టెలను తెచ్చి ఇవ్వమని, వీలైనంత ఎక్కువ ధరం చెల్లిస్తానని అలీబాబాని కోరాడు. అడవిలో ఆ గంధం చెట్టును వెతుక్కుంటూ బయలుదేరాడతను. అంతకుముందెప్పుడు అతడు గంధం చెట్టును కొట్టలేదు. అందుకని ఆ అడవిలో ఆ చెట్లు ఎక్కడ ఉంటాయో అలీబాబాకు తెలియదు. గంధం చెట్లను వెతుకుతూ అలీబాబా దారి తప్పాడు. అడవిలో చాలా దూరం లోపలికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి చివరకు అడవి అవతల పక్కగా ఉన్న మైదాన ప్రాంతానికి చేరాడు. మైదానం చివర కొండల వరుస ఉంది. ఆ కొండలు దాటి అవతలికి పోతే పర్షియా రాజనగరం వస్తుంది అని పెద్దలు చెప్పుకుంటే వినడమే కానీ అలీబాబా కొండలను దాటి అవతలకు పోయింది లేదు. అప్పటికి మధ్యాహ్నం వేళయింది. అదంతా మైదాన ప్రాంతం కావడం వల్ల చెట్ల నీడలేక ఎండ నెత్తిని మార్చి పారేసింది. పాపం అలీబాబాకి ఎక్కడ లేని నిరాశ ముంచుకొచ్చింది. గంధం చెట్టును వెతుక్కుంటూ అంత దూరం వచ్చేశాడు. అక్కడ గంధం చెట్టు కాదు కదా, ఎండిపోయిన చెట్టు ఒక్కటి లేదు. సమయం చూస్తే మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎండిన చెట్టును వెతుక్కొని దాన్ని కట్టెలుగా కొట్టి తీసుకువెళ్ళి అమ్మడానికి సమయమేమో సరిపోదు. అయ్యో, ఈ రోజుకు కట్టెలు కొట్టడం కుదిరే పనిలా లేదు. నా భార్యా పిల్లాడు పస్తులుండవలసిందేనా అనుకుంటూ ఉన్నాడు. అలా అలీబాబా విచారిస్తూ ఉండగానే దూరంగా గుర్రాల సకిలింపులు వినిపించడంతో తుళ్ళిపడ్డాడు. ఆ గుర్రాల సకిలింపులు అంతకంతకు దగ్గర కాసాగాయి. అవి ఎటువైపు నుండి వస్తున్నాయోనని అలీబాబా శ్రద్ధగా వింటూ అక్కడే ఒక్క నిమిషం పాటు నిలుచుండిపోయాడు. మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.